ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఈజీ రాజకీయాలు చేస్తున్నారు. చెప్పాలంటే వైసీపీ వాళ్ళు చాలా కఠినమైన రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏముంది, అబద్ధమో నిజమో సంబంధం లేదు, అవతల వాళ్ళ మీద బురద చల్లాలనుకుంటే అబద్ధమైనా సరే సమర్థవంతంగా చాలా ధీమాగా ప్రచారం చేయండి అన్నట్టుగా నేర్పిస్తూ ఉన్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారి రాజకీయం చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే పబ్లిక్ గమనిస్తారు. చంద్రబాబు నాయుడు గారి ధీమా ఏంటంటే, మొన్నటి ఎన్నికల్లో ఎన్నో చెప్పాం కదా, ఇలాగే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అప్పుడు నమ్మి మనకి 164 సీట్లు ఇచ్చినప్పుడు ఇంకోసారి కొత్త కొత్త అంశాలతో ఇలాంటి అంశాలతో ప్రచారం చేస్తే మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు మన వైపు ఎందుకుంటారు అన్నది చంద్రబాబు నాయుడు గారు ధీమా ఉండొచ్చు. కానీ బేసిక్ గా ఏంటంటే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం చెప్పే మాటలు ఎక్కువగా ప్రజలు నమ్ముతారు. కానీ అధికారంలో ఉండి కేవలం మాటలు చెప్తే నమ్మరు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అరాచకవాది, వైసీపీ నాయకులన్నీ ఇంత చేస్తూ ఉంటే మరి ఎంతమంది మీద కేసులు పెట్టారు, 2 సార్లు అరెస్ట్ చేశారు. అంటే కేసులో చేస్తున్నారు, కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇదంతా ఆర్గనైజ్డ్ గా వైసీపీ చేసిందని చెప్తారో చూడండి, దాంట్లో కేసులు ఉండవు, కేవలం మాటలు చెప్తూ వెళ్తారు. వీళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారు అంటే, ఇదొక్కటే కాదు, ఈ మధ్య ఈ 4-5 రోజుల క్రితం నుండి 3-4 అంశాలకు తెరపైకి తెచ్చారు. అనంతబాబు అనే ఎమ్మెల్సీ అనంతబాబు గారిని జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో దాచిపెట్టాడని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెప్తున్నారు. 2 రోజుల్లోగా అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో దాచిపెట్టాడు, బయటికి తీసుకొచ్చి ఇవ్వకపోతే మేము 1000 మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద ధర్నా చేస్తామని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒక వార్నింగ్ ఇస్తున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబు తప్పు చేశారా, అది ఏంటి అన్నది కోర్టులు చేస్తాయి. నిజంగా అలాంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి తన ఎమ్మెల్సీని అలా దాచిపెట్టి ఉంటే పోలీసులు కదా సమాచారం ఇవ్వాల్సింది. ప్రభుత్వం ఏం చేస్తోంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేసి ఉంటే ఊరుకునే వల్ల 1000 మంది పోలీసుల్ని తీసుకెళ్లి, 10 టీవీ ఛానళ్ళని తీసుకెళ్లి లోపల నుండి ఆయన్ని తీసుకొని వస్తున్న సమయంలో కెమెరాలు పెట్టి లైవ్ పెట్టి చూసారా జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లో పెట్టుకున్నారని ప్రచారం చేసేవాళ్ళు కదా. అంటే ఏది తోస్తే అది ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎంత దూరం వెళ్ళిపోయారంటే, చాలా ఇది పెద్ద పెద్దవనే కాదు, జిల్లా స్థాయిలో కూడా ప్రతిదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తిప్పుతున్నారు. అనంతపురంలో హనీ ట్రాప్ వ్యవహారం బయటకు వచ్చింది. అందులో తెలుగుదేశం పార్టీ నాయకురాలు రంగమ్మ అనే పేరు బయటకు వచ్చింది. ఆమె మొత్తం నెట్వర్క్ లీడ్ చేశారు. 2 సిఐలు ఇప్పటికే విఆర్కి వెళ్ళిపోయారు, ఇంకో 4 సిఐలు, మొత్తం 30 మంది పోలీసులు అంతా ఇన్వాల్వ్ అయ్యి చేశారని చెప్పారు. కానీ ఈ రోజు ఈనాడు పత్రిక హెడ్లైన్ ఏం పెట్టిందో తెలుసా? వైకాపా నేత కనుసండంలోనే వలపు వల, పోలీసుల అదుపులో వైకాపా మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి అని హెడ్లైన్ పెట్టారు. ఈ హెడ్లైన్ చూడగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది? మొత్తం ఈ హనీ ట్రాప్ ముఠాకంతా ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి లీడ్ చేశారు, ఆయనే లీడరు, ఆయన వైసీపీ ఉప సర్పంచ్ అనుకుంటారు. కానీ ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. అదొకటైతే ఇదే కథనంలో అంటే చాలా మంది మన పత్రికల్లో హెడ్లైన్లు మాత్రమే చదివి వెళ్ళిపోతారు, లోపల ఏం రాశారో అసలు విషయం అన్నది గుర్తించరు అన్నట్టుగా బురద చల్లడానికి ఈ కథనం రాశారు, వైసీపీ నేత కనుసంధంలోనే హనీ ట్రాప్ అని. కానీ లోపల రాశారు చూడండి, అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశాక ముఠా నుంచి తన వాటాను తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అంటే మొత్తం ఒక వ్యవహారం పూర్తవగానే ఆ ముఠా నుంచి ఇతడు తన వాటాను తీసుకొని నరేందర్ రెడ్డి వెళ్ళిపోయేవాడు అని మళ్ళీ ఈనాడు పత్రికలోనే రాశాడు. మరి నరేందర్ రెడ్డి ఆ ముఠాకు లీడర్ అయితే వాటాలు ఇతరందరికీ పంచాలి, కానీ తన వాటాను తీసుకొని ఇతను వెళ్ళిపోవడం ఏంటి అంటే ఇక్కడే అర్థమవుతుంది. ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆ టీంలో ఒక భాగం, మొత్తం లీడ్ చేసింది తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు రంగమ్మ అనే ఆమె మొత్తం. కానీ దాన్ని చూడండి, మొత్తం మిగతా పత్రికల్లో అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇదంతా ఉన్నారని చెప్తే ఈనాడు మాత్రం వైకాపా నేతల కనుసంధంలోనే వలుపు వల అని రాసేశారు. అంటే హెడ్లైన్ చూసి మొత్తం వైసీపీ వాళ్ళే, అంటే ప్రతి చోట కూడా ఇది ఒకటి చాలా అద్భుతంగా అనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం పైన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి ప్రతిపక్ష పార్టీగా, కానీ బురద గడుక్కునే పనిలో బిజీ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈశ్వర్ గారు ఎవరైనా ఊహిస్తారా? ఇప్పుడు దస్తగిరి గారు హత్య అనేది అప్పటికప్పుడు ఆ జాతరలో కొడుకుతో గొడవ జరగడం, వీళ్ళు వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం పరస్పరం దాంతో జరిగింది. దాన్ని ఇలా వైసీపీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి కనుసంధంలోనే జరిగింది అని చెప్పి మంత్రులు, ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తారని ఎవరు ఊహించరు. అంటే రాజకీయాలు ఈ లెవెల్కి పడిపోతాయని యువతల వాళ్ళు కూడా ఊహించలేరు కదా. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అప్రమత్తంగా ఉండాల. ఈ రాష్ట్రంలో ఏ హత్య జరిగినా కూడా దాన్ని వైసీపీ తిప్పుతారు. హత్యలు జరుగుతుంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుందే కానీ మా పైన రాకుండా ఉంటే చాలని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకొని నిలబడుతుంది? ప్రొటెస్ట్ చేయాల్సింది, ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.
అదే చంద్రబాబు నాయుడు గారి మ్యాజిక్. ఈ రాష్ట్రంలో గంజాయి బ్యాచ్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ మీడియాలోనే పతాక శీర్షికల్లో కథనాలు రాస్తారు. కానీ ఏ గంజాయి బ్యాచ్ నిర్మూలించే ప్రణాళిక ఉండదు. వరుస పెట్టి హత్యలు జరుగుతాయి, దాడులు జరుగుతాయి. మళ్ళీ అవన్నీ తీసుకొని వచ్చి వైసీపీ వాళ్ళ మీదకి వృద్ధి చేస్తారు. అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, పోలీస్ యంత్రాంగం పనిచేసేది చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే వాటిని అరికట్టలేకపోతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అన్నది ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం వహించాలి. కానీ తనకున్న మీడియా బలము, తనకున్న పదే పదే ఒకే అంశాన్ని చెప్పే గుణము, అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో రాజకీయాల్లో పోటీ పడాలంటే ఇవతల వాళ్ళకి కూడా అంతే సహనము, అంతే ఓర్పు ఉండాలి. ఎందుకంటే సార్ ఇది కాదు సార్, అది అబద్ధము, ఇది నిజం అని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు లేదు అదే అని చెప్తూనే ఉంటారు. మీరు బాగా గమనించండి. ప్రూవ్ అయినా సరే కోర్టులు చెప్పినా సరే లేదు అదే మేము చెప్పిందే నిజమని రిపీటెడ్ గా ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఫేస్ చేయాలంటే ఇంకా చాలా ఓర్పుగా, చాలా నైపుణ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ముందే సిద్ధం కావాల్సిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఈశ్వర్ గారు.